హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియో గురించి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు. ఆన్‌లైన్‌లో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి. సో మీలో ఎవరైనా సీరియస్‌గా ఆన్‌లైన్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళైతే సో ఈ వీడియో మీకు చాలా బాగా యూస్‌ఫుల్ అవుతది. అండ్ అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుందన్నమాట. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే సోర్స్ ఏంటంటే ఒక మంచి జెన్యూన్ సోర్స్ అనమాట ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయడానికి. సో అదే డ్రాప్ షిప్పింగ్. సో మీలో ఎవరికైనా డ్రాప్ షిప్పింగ్ ఆల్రెడీ ముందే తెలిసి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ గైస్, ఈ వీడియో 2-3 మంత్స్ బ్యాకే వచ్చేది, బట్ డిలే అయిందనమాట. ఎందుకంటే నేను స్వయంగా డ్రాప్ షిప్పింగ్ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకొని నేర్చుకున్నాక నేనైతే వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఇన్ని రోజులు అనుకున్నాను. సో ఇట్స్ టైమ్ ఫర్ దిస్ వీడియో. సో ఇంత లేట్ అయింది, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో. అండ్ అలాగే చాలా మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈరోజు మరి ఈ వీడియోలో మనం డ్రాప్ షిప్పింగ్ గురించి ఏమేమి తెలుసుకుందామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అండ్ డ్రాప్ షిప్పింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ నేను ఎలా స్టార్ట్ చేశాను, అండ్ దాంతోపాటు డ్రాప్ షిప్పింగ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఈరోజు మాట్లాడుకుందాం. సో ముందుగా డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్? సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక బిజినెస్ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఏం చేస్తారంటే ఏదైనా ప్రోడక్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ యొక్క స్టాక్ అనేది తెచ్చేసుకుంటాం. ఫస్ట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఫస్ట్. సో ఇన్వెస్ట్మెంట్ చేశాక ఇక దాన్ని మనం మార్జిన్ చూసుకొని మనం అమ్మేస్తూ ఉంటాం అనమాట. అదే బిజినెస్. ఇంకేదైనా కూడా బిజినెస్ అంటే అది. బట్ ఈ డ్రాప్ షిప్పింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, మనం ప్రోడక్ట్ అనేది కొనకుండా, మనం దాన్ని చూడకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా డైరెక్ట్గా ప్రోడక్ట్ ఒక డీలర్తో మనం ఒక హోల్సేల్ రేట్కి మాట్లాడుకొని మనం ఏం చేస్తామంటే అదే ప్రోడక్ట్ మన వెబ్సైట్లో ఎక్కడైనా మనం లిస్ట్ అవుట్ చేసేసుకొని దాన్ని మనం మార్కెటింగ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తాం. సో సెల్ చేసాక ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయో దాని యొక్క అడ్రస్ అండ్ మనం పెట్టుకున్న మార్జిన్ ఏదైతే ప్రైస్ ఉందో, సో ఆర్డర్ డీటెయిల్స్ అండ్ అలాగే అడ్రస్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఈ యొక్క ప్రోడక్ట్ సప్లయర్కి ఇచ్చేస్తే అతను డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది ఈ యొక్క కస్టమర్కి మనం పెట్టిన ప్రైస్కి డెలివరీ చేసేస్తాడు. సో దీంతో ఏంటంటే మనకి ఒక ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది కదా, అదే మన ప్రాఫిట్ అనమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఒక ల్యాంప్ ఉంది కదా. సో ల్యాంప్ చూసుకొచ్చి ల్యాంప్ బాగుందని చెప్పేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రోడక్ట్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అనుకోండి. నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ప్రోడక్ట్ సప్లయర్తో మాట్లాడుకుంటాను. లైక్ నాకు తక్కువ కావాలి హోల్సేల్ అని చెప్పి 350 రూపీస్కి మాట్లాడుకొని నేనేం చేస్తానంటే, సో నేను ఎటువంటి ప్రోడక్ట్ బల్క్ స్టాక్ మెయింటైన్ చేయకుండా, ఎటువంటి ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా నేను ఏం చేశానంటే ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని నా వెబ్సైట్లో లిస్టింగ్ చేసేసుకుంటాను. దీనికి ప్రైస్ ఫిక్స్ చేసుకుంటాను నా వెబ్సైట్లో. లైక్ 700 రూపీస్కి నేను ఈ ప్రోడక్ట్ అనేది అమ్ముతాను అనమాట. 700 రూపీస్ అని మనం వెబ్సైట్లో పెట్టేసుకున్నాక ఈ ప్రోడక్ట్ని నేనేం చేస్తానంటే దీనికి మార్కెటింగ్ చేసుకుంటాను. అండ్ మార్కెటింగ్ చేసుకున్నాక మనకి కొన్ని సేల్స్ వస్తాయి కదా. సో కస్టమర్స్ మనకైతే ఆర్డర్స్ వస్తాయి. అండ్ ఆ సేల్స్ ఆర్డర్స్ నేను ఏం చేస్తానంటే ఆ ఆర్డర్స్ వచ్చినాక ఆర్డర్ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ యొక్క ఆర్డర్స్ అడ్రస్ ఏదైతే ఉన్నాయో సప్లయర్కి పంపించేస్తాను. సో అతను ఏం చేస్తానంటే నేను ఏదైతే మార్జిన్ ఏదైతే పెట్టుకొని నేను అమ్ముతున్నానో, ఏదైతే ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముతున్నానో వెబ్సైట్లో, సో అదే ప్రైస్కి అదే అడ్రస్కి కస్టమర్స్కి ఈ యొక్క ప్రోడక్ట్ని పంపించేస్తారనమాట. సో దాంతో ఏంటంటే నాకు ఏదైతే నేను వెబ్సైట్లో పెట్టుకున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో, లైక్ 350 కొని 700 రూపీస్ మనం పెట్టాం చూడండి. సో దానిలో మనకి 350 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో దానిలో మార్కెటింగ్ చార్జెస్ అవి పోయినా కూడా మనకి 300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఒక ప్రోడక్ట్ నుంచి. సో ఈ విధంగా మనమైతే ఈ యొక్క డ్రాప్ షిప్పింగ్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో బాగుంది కదా. సో ఇలానే మనం ఒకటే ప్రోడక్ట్ కాదు, సో ఇలాంటి మన కొంచెం యూనిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నా కూడా చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. సో ఇలా డ్రాప్ షిప్పింగ్లో చాలామంది చాలా ప్రాఫిట్స్ అయితే తెచ్చుకుంటున్నారనమాట. అండ్ వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో కూడా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు డ్రాప్ షిప్పింగ్లో. అందుకే మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి. లైక్ మరి అంతా వినడానికి బాగానే ఉంది బ్రో, మరి చేయొచ్చా లేదా అని చెప్పేసి. అండ్ అలాగే ఈ యొక్క డ్రాప్ షిప్పింగ్ మరి ఇండియాలో మరి సక్సెస్ఫుల్ అవుతుందా, అండ్ అలాగే డ్రాప్ షిప్పింగ్లో కొనేవాళ్ళు ఉంటారా, అండ్ అలాగే మరి కాంపిటీషన్ ఎలా ఉంది డ్రాప్ షిప్పింగ్లో, అండ్ దాంతోపాటు రిస్క్ ఏమైనా ఉంటుందా, అండ్ అలాగే లాసెస్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఇండియాలో వర్కౌట్ అవుతుంది గైస్, చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. అండ్ అలాగే కాంపిటీషన్ విషయానికి వస్తే మాత్రం సో చాలామంది ఉన్నారు, బట్ అంత ఎక్కువ మంది అయితే లేరు. మనమైతే డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవ్వచ్చు. అండ్ అలాగే ఈ యొక్క ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనం ఈ డ్రాప్ షిప్పింగ్ నుంచి రిస్క్ చూసుకుంటే మనకి రిస్క్ అయితే ఏది ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో మనం ఏది కూడా మనమైతే ఏ ప్రోడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, ఏ స్టాక్ మీద కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా డెలివరీ చేయించేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయం కాబట్టి ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కొనేవాళ్ళు ఉంటారా, మనం అవుతుందా, ఇండియాలో నడుస్తుందా అని చెప్తే 100% అవుతుంది గైస్. మీరు ఏదైతే ట్రై చేస్తే మాత్రం ఏదైనా అవుతుంది. అండ్ మీరు అనుకున్నంత మరి అంత ఈజీగా కూర్చొని డబ్బులు సంపాదించే అంత ఈజీ కూడా కాదు. సో దీనిలో అంటే మనం వర్క్ చేస్తే మాత్రం పక్క మనకైతే సక్సెస్ అయితే వస్తుంది డ్రాప్ షిప్పింగ్లో. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ డ్రాప్ షిప్పింగ్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ అలాగే నేను ఎలా స్టార్ట్ చేశానో నేను చెప్తాను. సో 2-3 మంత్స్ బ్యాక్ నేను ఏం చేశానంటే ఆన్లైన్లో మనం మనీ ఎర్న్ చేసే సోర్సెస్ కోసం అయితే వెతికాను అనమాట. సో నేను గూగుల్లో, యూట్యూబ్లో అక్కడిక్కడ వెతికినాను, చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి కనిపించాయి. సో దానిలో అన్నింటిలో చూసుకుంటే నాకు ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ నుంచి కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు. లైక్ డ్రాప్ షిప్పింగ్లో చూసుకుంటే మనమైతే కొంచెం వర్క్ చేస్తే మాత్రం
100% మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టయితే నాకు అనిపించి నేనైతే డ్రాప్ షిప్పింగ్‌ని నేను దాంట్లో చూస్ చేసుకున్నాను. అండ్ చూస్ చేసుకున్నాక ఈ డ్రాప్ షిప్పింగ్ గురించి నేనైతే రీసెర్చ్ చేయాలి కదా! సో, దానికోసం నేను గూగుల్ అండ్ అలాగే యూట్యూబ్‌లో అక్కడిక్కడ వెతికాను. అండ్ అలాగే దీంతో పాటు కొన్ని వెబ్‌సైట్స్ ప్రిఫర్ చేశాను. దీంట్లో వెతికాను. సో, దీంట్లో ఏంటంటే నాకు కొన్నిట్లలో సగం సగం లైక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా కరెక్ట్‌గా ఉండదు. తెలుసుగా మీకు తెలిసిందే కదా! సో, ఒక దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, దీంట్లో కూడా నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు కొంచెం లైక్ చాలా డేస్ అయితే పట్టింది నాకు. టైం పట్టింది. సో, అలాగే మనం తెలుగులో వీడియోస్ కొన్ని చూస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది. దానిలో నాకు మంచిగా అనిపించిందనమాట. డ్రాప్ షిప్పింగ్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అతను. లైక్ నాకు మంచిగా అనిపించింది. అలాగే ఛానెల్ నేమ్ చూసాను. దాని ఛానెల్ నేమ్ వచ్చేసి రవి ఉన్కూరు అని ఉంటది. మీరు సెర్చ్ చేయొచ్చు. సో, ఇతని దగ్గర నాకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది డ్రాప్ షిప్పింగ్ గురించి. లైక్ కొంచెం నీట్‌గా చెప్తున్నాడు. ఒక ప్రెజెంటేషన్ అనేది నాకు నచ్చిందనమాట. సో, నేను అతన్ని కాంటాక్ట్ అయ్యి ఒక డ్రాప్ షిప్పింగ్ గురించి అయితే నేను తెలుసుకున్నాననమాట. అండ్ నిజంగా అతని గురించి చెప్పాలనుకుంటే ఈ డ్రాప్ షిప్పింగ్‌లో అతను 2-3 సీఆర్ వరకు అయితే రెవెన్యూ జనరేట్ చేశాడనమాట. ఈ యొక్క 2-3 ఇయర్స్ లోపల. అతను ఓన్‌గా ఒక మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ అలాగే ఒక కాఫీ షాప్ అయితే ఎస్టాబ్లిష్ చేశాడనమాట. సో, నిజంగా గ్రేట్ అనిపించింది. అండ్ అలాగే డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుగులో ఒక కమ్యూనిటీని అంతా బిల్డ్ చేశాడనమాట. అండ్ బిల్డ్ చేసి సో, ఎవరైతే నిజంగా డ్రాప్ షిప్పింగ్ గురించి సీరియస్‌గా నేర్చుకుందామని అనుకుంటున్నారో సో, వాళ్ళకి డ్రాప్ షిప్పింగ్ నేర్పిస్తూ అండ్ అలాగే డ్రాప్ షిప్పింగ్ కావాల్సిన మార్కెటింగ్ గురించి నేర్పిస్తూ సో, అతను ఒక కమ్యూనిటీని అయితే ఫార్మ్ చేశాడు. సో, దాని పేరే ఎస్కేప్ అకాడమీ అని చెప్పేసి ఈ యొక్క అకాడమీని అయితే ఫార్మ్ చేశాడు. అండ్ దీంట్లో అతను ఈ యొక్క డ్రాప్ షిప్పింగ్ కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు ప్రొడక్ట్స్‌ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు అతని డ్రాప్ షిప్పింగ్‌లో యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి సో, ప్రతి ఒక్కటైతే అక్కడైతే షేర్ చేసుకున్నాడనమాట. అండ్ ఈ యొక్క కమ్యూనిటీకి ఒక మెంబర్‌షిప్ అనేది పెట్టాడనమాట. ఎవరైతే సీరియస్‌గా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని నార్మల్‌గా అలౌ చేసేస్తే వచ్చి ఇంకా మిస్‌యూజ్ చేస్తారని చెప్పేసి సో, ఒక మెంబర్‌షిప్ పెట్టి సో, దీన్నైతే నడిపిస్తున్నాడు ఎస్కేప్ అకాడమీని. సో, మీరు ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరైతే డ్రాప్ షిప్పింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నేర్చుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను గైస్. నాకైతే మంచిగా అనిపించింది. సో, మనకి ఎస్కేప్ అకాడమీలో ఏం నేర్పిస్తారంటే ఫస్ట్‌గా మనకి డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? సో, దానికి కావాల్సిన స్టోర్ ఎలా ఓపెన్ చేయాలి? అండ్ స్టోర్ ఓపెన్ చేశాక ఇందులో ప్రొడక్ట్స్ ఎలా పెట్టుకోవాలి? అండ్ ప్రొడక్ట్స్‌ని మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? అండ్ అలాగే దాంతో పాటు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? అంటే ఈ యొక్క రవి బ్రో ఎలాంటి స్ట్రాటజీస్ అయితే యూజ్ చేస్తున్నారో అన్నీ మనకైతే దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. దాంతో పాటు 2024 రాకముందే లైక్ 2023లో జాయిన్ అయిన వాళ్ళకేంటంటే లైక్ ఈ డ్రాప్ షిప్పింగ్‌కి కావాల్సిన టిక్‌టాక్ యాడ్స్ అండ్ దాంతో పాటు మనకి కావాల్సిన ఏఐ టూల్స్ అండ్ ఈ డ్రాప్ షిప్పింగ్‌కి కావాల్సిన కొంచెం ఏదైతే ఎడిటింగ్ ఉంటదో అలాంటి ఎడిటింగ్ ప్రతి ఒక్కటి అయితే కోర్స్‌లో యాడ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఎస్కేప్ అకాడమీకి ఒక గ్రూప్ అనేది వీళ్ళైతే ఫార్మ్ చేశారనమాట. ఎస్కేప్ అకాడమీలో జాయిన్ అయిన మెంబర్స్ అందరూ కలిసి దానిలో డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి డ్రాప్ షిప్పింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే సో, ఎవరెవరు ఎలా చేస్తున్నారని చెప్పేసి ఎవరికి వాళ్ళు స్ట్రాటజీస్ షేర్ చేసుకుంటూ సో, ఇలా ఒకరికొకరు గ్రూప్‌లో ఇంటరాక్ట్ అవుతే ఏంటంటే లైక్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. దాంతో అందరూ సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో, ఈ విధంగా యూజ్ అవుతది ఈ కమ్యూనిటీ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ కమ్యూనిటీలో నేను కూడా ఉన్నాను. సో, గ్రూప్‌లో నేను కూడా ఉన్నాననమాట. సో, మనందరం కలిసి డ్రాప్ షిప్పింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క మెంబర్‌షిప్‌లో జాయిన్ అయితే. సో, ఈ యొక్క ఎస్కేప్ అకాడమీ మెంబర్‌షిప్‌కి అయితే మనకి 3 ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 3 మంత్స్ ప్లాన్, ఒకటి 6 మంత్స్ ప్లాన్, ఇంకోటి 1 ఇయర్ ప్లాన్. సో, 3 మంత్స్ ప్లాన్ కాస్ట్ వచ్చేసి మనకైతే 7,500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ అలాగే 6 మంత్స్ ప్లాన్ వచ్చేసి 10,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ 1 ఇయర్ ప్లాన్ కావాలనుకుంటే మీకు 15,000 అయితే పడుతుందన్నమాట. సో, ప్రైజెస్ విషయానికి వస్తే ఇవన్నమాట. అండ్ అలాగే మీకోసం ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఈ వీడియో వ్యూవర్స్ కోసం ఒక ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ మెంబర్‌షిప్‌లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఒక 10% ఆఫర్ నా తరపు నుంచి అయితే వస్తుందన్నమాట. సో, నేను రవి బ్రోతో అయితే డిస్కస్ చేశాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి ఏమైనా ఆఫర్ ఇవ్వగలవా బ్రో అంటే సో, ఒక 10% వరకు అయితే ఇవ్వగలను బ్రో అని అయితే చెప్పాడన్నమాట. సో, అలా మీకోసం ఒక 10% ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను. సో, మీరు కింద డిస్క్రిప్షన్‌లో కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి చెక్‌ఔట్ చేసేటప్పుడు సుహాస్ 10 అనే ఒక కూపన్ కోడ్ అప్లై చేస్తే ఏంటంటే మీకు ఒక 10% ఆఫ్ ఉంటది. సో, మీరు కూడా ఈ మెంబర్‌షిప్ తీసుకొని జర్నీని అయితే స్టార్ట్ చేయొచ్చన్నమాట. ప్లాన్స్ ఏంటంటే లైక్ మనం కమ్యూనిటీలో ఉండడానికి అండ్ అలాగే దాంతో పాటు డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మీరు ఏంటంటే నేర్చుకోవచ్చు. అండ్ మన కోర్సెస్‌ని అప్డేట్ చేస్తా ఉంటారు. సో, ఈ విధంగా మనకైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతది. అండ్ ఎవరైనా సీరియస్‌గా మీరు చేద్దాం అనుకుంటున్నారనుకోండి డ్రాప్ షిప్పింగ్. సో, ఇదైతే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో, మీరు కూడా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానన్నమాట. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. చెప్పాను కదా మన కోడ్ సుహాస్ 10 అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటది. సో, నేనైతే డ్రాప్ షిప్పింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. నాకైతే మంచిగా అనిపించింది. సో, మీరు కూడా ఈ డ్రాప్ షిప్పింగ్‌ని సీరియస్‌గా స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా జర్నీని స్టార్ట్ చేసేయండి. సో, ఇది గైస్ మరి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ అలాగే యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేద్దాం సీరియస్‌గా అని చెప్తే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.